నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కాపుల అభివృద్ధికి అడ్డుపడకండి, చేత కాలేదు కాబట్టి పక్కకు తప్పుకోండి. కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన కాపు కార్పొరేషన్ చైర్మన్. అరాచక పాలనకు వత్తాసు పలకవద్దు, ప్రజలకు సేవ చేసే ఉద్యోగస్తులుగా పనిచేయండి. ఐజీ సంజయ్ కు విజ్ఞప్తి చేసిన వైసీపీ నేతలు. సుబాబుల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి, చితికిపోతున్న రైతన్నకు అండగా నిలవండి. మార్కెటింగ్ శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించిన రైతులు. అధికారంలో ఉన్నప్పుడు కులం పేరు చెప్పుకొని కోట్లు సంపాదించిన నాయకులకు కాపు కులంలోని నిరుపేదలు అప్పుడు గుర్తుకు రాలేదా అంటూ కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజన్ ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 10 సంవత్సరాలు అధికారం చేసినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉండి కాపు రిజర్వేషన్ పై ఎందుకు మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం కాపు జాతికి వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేస్తున్న కార్యక్రమాలను సైతం ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని రామానుజయ్య ఆవేదన చెందారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ కాపు బలిజ ఒంటరి తెలగ కులాలని బీసీలో చేరుస్తామని చెప్పి మరి మేనిఫెస్టోలో ముద్రించుకున్నారు. దాని ప్రతులను కూడా సాక్ష్యం కోసం మీకు ఇస్తా ఉన్నాం. 10 సంవత్సరాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 10 సంవత్సరాల పాటు కాపు బలిజ ఒంటరి తెలగ ఈ కులాల చేత ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 10 ఏళ్ల పాటు వీళ్ళ గురించి ఎక్కడా కూడా పట్టించుకోలేదు. ఏ రకమైనగా కూడా వీళ్ళకి మరి సహాయ సహకారాలు అందించలేదు. ఏళ్ల పాటు మీరు కాపుల కోసం ఏం చేశారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 50,000 మందికి ఆర్థికంగా పెరిగేదానికోసం రుణాలు ఇవ్వటం, 500 మందిని సివిల్ సర్వీస్ చదివించేదానికోసం వాళ్ళకి మరి స్టడీ సర్కిల్స్ ద్వారా వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, అదేవిధంగా 400 మందిని ఈ రోజున కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు చెందినటువంటి పేద విద్యార్థుల్ని విదేశ చదువుల కోసం అమెరికా పంపించటం, ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏ మాత్రం కూడా కాపుల గురించి పట్టించుకొని మీరు ఈ రోజున ఎంతవరకు న్యాయం మీరు చేసేటటువంటి కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి మరి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇప్పటికీ అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి ఏనాడు కూడా కాపుల గురించి పట్టించుకోలేదు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు, మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో చేసేటటువంటి పనులు ఏదైనా కాపు కార్పొరేషన్ ద్వారా చాలా పని ఉంది. కొంతమందికి అప్లికేషన్ పెట్టుకోవడం తెలవట్లేదు, కొంతమందికి బ్యాంకుల ద్వారా మరి వాళ్ళకు కూడా ఒప్పించి చేసేటటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ద్వారా చేసేటటువంటి పనులు లక్షలాది మందికి అనేక రకాలైన బెనిఫిట్స్ ఇస్తూ ఉంటే ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా కాపులకు వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని చేయండి. అది కాపులకు మేలు చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ఈ రోజున పల్స్ పోలియో జరుగుతూ ఉంది. మంజునాథ్ కమిషన్ మరి కోసం పల్స్ పోలియో జరుగుతూ ఉంటే మరి పల్స్ పోలియో జరగకూడదు, పల్స్ పోలియో వల్ల ఈ రాష్ట్రంలో మరి మీ కార్డులు పోతాయి, మీ రేషన్ కార్డులు పోతాయి, మరి మీకు రేపొద్దున్న ఏ పెన్షన్స్ రావు అని ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు బెదిరిస్తూ ఉంటే
పల్స్ పోలియో లేట్ అయిపోతే వాళ్ళ బెదిరింపుల వల్ల ఈ రాష్ట్రంలో పల్స్ పోలియోకి ఎవరో సహకరించకపోవటం మూలంగా ఈ రకంగా ఈ రోజున ఇప్పటికే పల్స్ సర్వే మరి పూర్తయ్యి మంజునాథ్ కమిషన్కి రిపోర్ట్ వెళ్ళి మరి అది ఈ రోజున ఈ రాష్ట్రంలో మంజునాథ్ కమిషన్ మరి పని చక్కగా జరిగిపోతూ ఉండేది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ నీతులు గడప గడపకు వైఎస్ఆర్సీపీ పేరుతో మరి ప్రతి చోటకి వెళ్ళి తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తూ ఉంది. ఈ పల్స్ సర్వే జరిగితే మీకు రేషన్ కార్డులు పోతాయి, మరి పెన్షన్లు పోతాయి, మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి, అందుకే ఇలాంటి కార్యక్రమాన్ని చేపడతానని చెప్పి గడప గడపకి తిరిగి మీరు చేస్తే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు అయోమయ పరిస్థితుల్లో పోయి ఆ అధికారులకి సహకరించకపోవటం మూలంగా ఇప్పటి వరకు కూడా పల్స్ సర్వే లేట్ అయిపోయింది. అందుకే ఈ రోజున ఏదైతే మరి మంజునాథ్ కమిషన్ మరి ఇచ్చేటటువంటి రిపోర్టు ఒక నెల వెనకవచ్చు ముందవచ్చు. మరి దీనికి మరి చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధితో మంజునాథ్ కమిషన్కి పల్స్ సర్వే ద్వారా వారి ఆ రిపోర్ట్ అంతా ఇచ్చి మరి ఈ రకంగా కాపులకి 2014 ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ నిలబెట్టుకోవటం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పల్స్ సర్వే జరిగి కాపుల్ని బీసీలో పెడితే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పంచనే ఉంటారు. మరి ఈ రకంగా అయితే ఈ రాష్ట్రంలో మాకు మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ముద్రగడ్డ టీంని రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో మరి రాష్ట్ర పరిపాలన సక్రమంగా జరిగేటటువంటి రాష్ట్ర పరిపాలనకు అడ్డంకి వేస్తున్నది నిజం కాదా అని చెప్పి ఈ సభ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పోలీసులకు పచ్చ చొక్కాలు వేయించి అరాచక పాలన కొనసాగిస్తున్నదని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. బుధవారం జిల్లాలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడాన్ని నిరసిస్తూ ఐజీ సంజయ్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పల్నాడు ప్రాంతంలో వైసీపీ సీనియర్ నేతలపై పోలీసులు ఎక్కువ ఓవరాక్షన్ చేశారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పోలీసులు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని పార్థసారథి హితవు పలికారు. గురజాల మాజీ శాసనసభ్యులు జంగా కృష్ణమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, అభిమానులు అందరూ కూడా దాచేపల్లి మార్కెట్ యార్డ్కి వెళ్ళటానికి బయలుదేరటం జరిగింది. పోలీసు వారు వచ్చి 144 సెక్షన్ విధించాము, మీరు వెళ్ళటానికి వీలు లేదంటే చట్టాలని గౌరవించే వ్యక్తిగా ఆయన తిరిగి వెనక్కి రావటం జరిగింది. ఆయన ఇంటికి వెనక్కి వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెళ్ళి జంగా కృష్ణమూర్తి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీ సభ్యుల్ని, ఇతర ప్రజాప్రతినిధుల్ని పోలీస్ స్టేషన్కి తరలించి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా జంగా కృష్ణమూర్తి గారు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా 144 సెక్షన్ రూల్స్ని అధిగమించి బయట పెద్ద ఊరేగింపుతో వస్తూ ఉన్నారు, ఎందుకు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వివక్షతో ప్రవర్తిస్తుందని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది. ఇదే ఆధారం. ఎరపతినేని శ్రీనివాసరావు గారి ఇంట్లోనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటికి రాకుండా ఆపవలసిన పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఏ విధంగా తోడుకుని వస్తుంది బయటికి మీరందరూ కూడా చూడొచ్చు. 144 సెక్షన్ ఉన్నప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు బహిరంగ చర్చకి బయలుదేరినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆయన ఇంట్లో నుంచి బయటకు రాకోకుండా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అదేవిధంగా మా శాసనసభ్యుడిని మాచర్లలో గృహ నిర్బంధం చేశారు. కానీ ఇక్కడ మాత్రం పోలీసు వారు తోడుకుని ఊరేగింపుగా రావటం ఏమిటని చెప్పేసి ప్రశ్నిస్తే ఇవ్వండి ఫోటోగ్రాఫ్స్. పెద్ద సమూహాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే శ్రీనివాసరావు గారి అభిమానులు కావచ్చు, ఇంతమంది వెళ్తుంటే వాళ్ళ మీద మాత్రం పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ చట్టాలని గౌరవించి
పోలీస్ డిపార్ట్మెంట్ వారు చెప్పిన మేరకు ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటే గౌరవంతో, చట్టాల మీద గౌరవంతో అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవడం జరిగింది. అక్కడ డిఎస్పి నాగేశ్వరరావు గారు పోలీస్ స్టేషన్లకు రావటమే జెడ్పీటీసీని మ్యాన్ హ్యాండిల్ చేయటం, చేతితో కొట్టడం, పక్కన కానిస్టేబుల్ దగ్గర లాఠీ తీసుకుని వాళ్ళని కొట్టడం చేస్తూ ఉంటే ఒక సీనియర్ నాయకుడిగా, మాజీ శాసనసభ్యుడిగా ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. ఏంటి డిఎస్పీ గారు, మీరు ఎందుకు ఆ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు? మేమేమి మీ చట్టాలని వ్యతిరేకించలేదు, లేదా మీ డ్యూటీని మేము వ్యతిరేకించలేదు, మేము వచ్చి మీకు సరెండర్ అయ్యామంటే ఆయన కూడా కొట్టడం జరిగింది. 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి దాదాపు 30-35 సంవత్సరాల రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని కనీస గౌరవం లేకోకుండా కొట్టడం ఏం సబబు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. శ్రీనివాసరావు గారి మీద కేసు బుక్ చేయటం కానీ ఈ రోజు వరకు జరగల. మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఒక బలహీన వర్గానికి చెందిన కృష్ణమూర్తి గారిని ఉద్దేశపూర్వకంగా మీ బలవంతంగా పోలీసు వారిని ఉపయోగించుకుని ఆయన అణిచివేయటానికి గురజాల్లో ప్రయత్నం జరుగుతుంది. ఒక బలహీన వర్గ నాయకుడు ప్రజా జీవితంలో పైకి రాకూడదనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా తమ అక్రమ సంపాదనని, తమ దౌర్జన్యాల్ని ఉపయోగించి తొక్కివేయడానికి ఎరపతినేని శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసు అండతో ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద వెంటనే డిఐజీ గారు కానీ, డీజీపీ గారు కానీ స్పందించి పూర్తి వివరాలని పరిశీలించి డిఎస్పీని సస్పెండ్ చేసి తగు చర్యలు, డిపార్ట్మెంట్ పరమైన చర్యలు తీసుకోకపోతే దీన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తాం. ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బలహీన వర్గాలకు కూడా జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రజాప్రతినిధులకి, ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా అణచివేయటానికి అధికార పక్షాలు లేదా పోలీస్ డిపార్ట్మెంటు ప్రవర్తిస్తుందో ఇది ఒక పెద్ద తార్కాణం అని చెప్పేసి మేము మనం చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వ సమక్షంలో ఒప్పందం జరిగిన విధంగా సుబాబుల్, జామాయిల్ రైతులకు పేపర్ మిల్ ప్రతినిధులు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతు కూలీ సంఘం నాయకులు రాధాకృష్ణమూర్తి తెలిపారు. బుధవారం చుట్టుకుంట సెంటర్లోని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఇసార్ అహ్మద్ను కలిసి రైతుల సమస్యలపై స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ రైతులను కంపెనీల ప్రతినిధులు పలు విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. $3,700 అనేటువంటి మొత్తంగా ఇస్తున్న రేటు, తక్కువ రేటు అయినా మొత్తంగా ఇస్తున్న రేటు. కానీ జామాయిలు అట్లున్నదు, ఎక్కడో అనుకోండి అక్కడే ప్రకాశం జిల్లా 99లో $750 కొంటున్నాడు సుబాబుల్ని. వల్ల ప్రతి ఏటా పంటలు నష్టపోవాల్సి వస్తుంది. ఈరోజు సుబాబుల్ రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తామని, అధిక లాభాలు వస్తాయని చెప్పేసి కంపెనీ వాళ్ళ ప్రోత్సాహంతో చాలామంది రైతులు సుబాబుల్ పంటలు వేస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నది. టన్నుకి 4400 ఇస్తామని చెప్పేసి 2014లోనే ఒప్పందం చేసుకుంది. కానీ ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కేవలం 3600, 3700 కంటే నుంచి కొనుగోలు చేయట్లేదు. దానివల్ల 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచి పంట సరైనటువంటి ధర లేక రైతులు నష్టపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వద్ద ఒప్పందం చేసుకున్నటువంటి ప్రకారం కంపెనీలన్నీ కూడాను టన్నుకి $4,400 కొనుగోలు జరిపించాలని చెప్పేసి, అట్లనే మార్కెట్ యార్డుల దగ్గర డంపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే ఈ కొనుగోలుకి ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ను కేటాయించి రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క డిమాండ్ సాధన కోసం ఈరోజు రాష్ట్ర కమిషన్ కార్యాలయం వద్ద రైతులు వచ్చి ఈ మధ్యకాలంలో పంట రేట్ సరిగా లేక కంపెనీలు 700 మొట్టమొదటి 1500 ఇచ్చారు. తర్వాత 700కు కూడా వచ్చిన సందర్భాల్లో మరలా పంట తీసేసి మరలా వేరే పైరులు వేసుకోవడం, ఇట్లా 2 సార్లు తీసేసి పంటని మరలా వేసుకోవడం చాలా నష్టపోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు $4,500 కొంటూ మళ్ళీ $3,500 అని చెప్పి తగ్గించి కొనటం, ఇట్లా కంపెనీలు కొనటం లేదని ఇక్కడ మధ్య దళారులు కొనటం, ఈ విధంగా రైతులు నష్టపోవడం ఎక్కువ జరుగుతుంది.
మిగతా పైర్లు ఎటు లాభం లేదు, సుబాబులే కొంచెం బెటర్ అనే ఆలోచనతోటి ఎక్కువ మంది సుబాబులు వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా పంటల్లో లాసు వచ్చినప్పటికీ కూడా దీంట్లో ఏదో వస్తుందని అనుకుంటే ఈ పైరు కూడా సరిగా రేట్ ఇవ్వకపోయినందువల్ల రైతులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. దీన్ని గమనించి ప్రభుత్వం ఆలోచన చేసి కంపెనీలు రైతుల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి కొనుగోలుని చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. విద్యార్థుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేయటమే ఎస్ఎఫ్ఐ ఎజెండా అంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. బ్రాడీపేటలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను సాధ్యమైనంత వరకు పోరాటాల ద్వారానే నిలువరిస్తున్నామని మనోజ్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో భగవాన్, జ్యోతి, పలువురు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యార్థుల మీద మనం దృష్టి పెట్టి మనం ఆ కాలేజీలో వాళ్ళ అవగాహన పెంచడానికి కోసం సభ్యత్వాలు మనం చేయాల్సిన అవసరం ఉంది. ప్రయత్నం చేస్తాం. దాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ వైరల్ చేయాల్సిన అవసరం, స్ప్రెడ్ చేయాల్సిన ఎట్లా మనం ఫేస్బుక్ పేజీలు నడపాల్సిన అవసరం ఉంది. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కమిటీగా జిల్లా స్థాయి విస్తృత సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం జిల్లా వ్యాప్తంగా వస్తున్నటువంటి విద్యారంగ సమస్యలు, అదేవిధంగా విద్యారంగంలో మార్పుల మీద చర్చించుకుని భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకోవడం ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు కోసం విద్యార్థులకు వైపు కృషి చేయటం లేదు. హామీలను అయితే మాఫీ చేయడం ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది మేము భావిస్తున్నాం. ఏదైతే మీరు ఇచ్చారో కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ కావచ్చు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తానని ఇచ్చిన హామీ కావచ్చు, ఇవేవి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేదు. కానీ మీ ప్రచారాల కోసం, మీ ఆర్పాటాల కోసం ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తానంటూ గొప్పగా ప్రకటనలు అయితే చేసుకుంటున్నారో అది ఎక్కడ జరగడం లేదనేటువంటిది ఎస్ఎఫ్ఐగా భావిస్తున్నాం. మీరు ఏదైతే ఈ సంవత్సరం ప్రభుత్వ హాస్టల్స్, ప్రభుత్వ స్కూల్స్ మూసేస్తూ ఉన్నత విద్యారంగాన్ని ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకంగా నికరంగా పోరాడేదానికోసం ఎస్ఎఫ్ఐ ప్రణాళికలు చేసేదానికోసం ఈ యొక్క విస్తృత సమావేశం జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో చేసేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థుల భాగస్వాములు ఈ ఎస్ఎఫ్ఐకు తోడుగా ఉండాలని గుంటూరు జిల్లా కమిటీ పక్షాన అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. QTV న్యూస్లో ఇప్పటికే విరామం.